మరి వాక్యాన్ని వివరించిన సహోదరుడు శాంసన్కి మరి సంఘం తరఫున వందనాలు తెలియజేసుకున్నాం. మరి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వరకు కూడా వందనాలు. మరి కూడి వచ్చిన విశ్వాసులు కూడా మరి వందనాలు తెలియజేసుకుంటామండి. మరి ఈరోజు వాక్య భాగం మరి గత వారం మనం కొంత పోర్షన్ తెలుసుకున్నాం. అంటే వాక్య భాగం ఏంటంటే దేవుని యొక్క చిత్తము మానవుని స్పందన అనేటటువంటి వాక్య భాగాన్ని తెలుసుకున్నాం గత వారం. అందులోని మనం దేవుని కార్యం ఎలా జరగాలి, మన విషయంలో దేవుని యొక్క చిత్తం ఏంటో అనే అంశాన్ని తెలుసుకున్నాం. మరి ఈ వారానికి వచ్చినట్లయితే కనుక మానవుని స్పందన, మానవుడి యొక్క స్పందన ఏంటి, దేవుని యొక్క చిత్తం విషయంలో మానవుని స్పందన ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. గత వారంలోని మనం దేవుడు మనలందరినీ కాపాడాలి, మనలందరినీ రక్షించాలి అనేటటువంటి చిత్తం దేవుంది. ఆ యొక్క చిత్తం ఏంటంటే మనం అందరం కూడా ఆయన కృప ద్వారానే రక్షించబడాలి అనేటటువంటి విషయాన్ని గత వారంలో తెలుసుకున్నాం. ఎందుకనగా దేవుడు విస్తారమైన కృప గలవాడు కనుక ఆయన కృప ద్వారా మాత్రం మనం రక్షించబడాలని చెప్పేసి తెలుసుకున్నాం. అంత మాత్రమే కాకుండా మానవ జాతిని పాపము నుండి రక్షించుటకు ఆయన కుమారుణ్ణి భూలోకానికి పంపించాడు. అది కూడా దేవుని యొక్క చిత్తం అన్నమాట. అంటే మనం రక్షించబడ్డానికి దేవుడు ఎన్ని విధాల సంకల్పాలు చేసుకున్నాడో, ఆయన యొక్క చిత్తము ఏంటో అనే విషయాన్ని తెలుసుకున్నట్లయితే కనుక మన పాపులమైన మనల్ని రక్షించడానికి తండ్రి అయిన యెహోవా దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ భూలోకానికి పంపించాడు. అంటే శరీరధార్య ఈ భూలోకానికి పంపించాడు తన కుమారుణ్ణి. అంత మాత్రం కాకుండా మనం ఇంకనూ పాపులమై ఉండక మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో బలి అయ్యారు. అది కూడా తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క చిత్తమే. అంటే మనమందరం రక్షించబడే విషయంలో తండ్రి అయిన యెహోవా దేవుడి యొక్క చిత్తం ఏంటి అంటే తన కుమారుని భూలోకానికి పంపించాడు. మన పాపుల నిమిత్తము, మనం చేసే పాపుల నిమిత్తము తన కుమారుడిని శిలువలో బలయ్యేటటువంటి సంకల్పాన్ని సంకల్పించుకున్నారన్నమాట. సో ఆ విధమైన సంకల్పం, ఆ విధమైన చిత్తము దేవుడిది. అంటే దేవుడు మన గురించి తన సొంత కుమారుని, తన అద్వితీయ కుమారుని బలయ్యేలాగా ఒక సంకల్పాన్ని సృష్టించారు, ఒక సంకల్పాన్ని ఏర్పరిచారు. సో మన గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు బలి అయ్యారు కనుక మనము దాని నిమిత్తమై ఏ విధమైన స్పందన కలిగి ఉన్నాము అంటే తన దేవుడు ఒక చిత్తాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు ఒక విషయాన్ని పెట్టాడు మన గురించి. మరి ఆ విషయాన్ని ఇక్కడ పెట్టినప్పుడు దాన్ని మనం అంగీకరిస్తే కదా మనం స్పందించినట్టు దానికి. సో మనం ఏం చేయాలంటే దాని స్పందన, మనం ఏ విధంగా స్పందించాలి దేవుని యొక్క కార్యానికి. అంటే మనం రక్షించబడాలి అని అంటే మనం ఏ విధంగా స్పందించబడాలి. ప్రభువుని యేసుక్రీస్తు భూలోకానికి వచ్చారు, మనం ఏ విధంగా స్పందించాలి. ప్రభువుని యేసుక్రీస్తు శిలువలో బలి అయ్యారు, మనం ఏ విధంగా స్పందించాలి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. అంటే దేవుని యొక్క చిత్తము, మానవుని స్పందన. సో మన యొక్క స్పందన ఏంటంటే ప్రభువుని యేసుక్రీస్తు రక్తము వలన మనం పాపము నుండి విడిపించాడు. సో ప్రభువుని యేసుక్రీస్తు వారు తన కల్వరిగిరిలో కార్చిన రక్తము నిమిత్తము ఆయన మన పాపాల నుంచి విడుదల చేశాడని చెప్పి లేఖన బాగా తెలియజేస్తున్నాయి. సో అతను మన గురించి శిలువలో బలి అయ్యాడు కనుక అతను బలి అయిన దాని బలిదానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని యేసుక్రీస్తు పునరుత్థాన దినాన్ని మనం ప్రతి వారం కూడా క్రమం తప్పకుండా మనం పాటించాలి. అంటే ఆరాధన విషయంలో మనం క్రమం తప్పకుండా పాటించాలి. అంటే ఇది మానవుని యొక్క స్పందన. అంటే మనం రక్షించబడాలి, మనం చక్కని మార్గంలో నడవాలి, మన సత్య మార్గంలో నడవాలి అని అంటే మనం ఏం చేయాలంటే ప్రభువుని యేసుక్రీస్తు పునరుత్థాన దినాన్ని పురస్కరించుకొని తండ్రి అయిన యెహోవా దేవుని కొనియాడాలి, ఆయన ఆరాధించాలి, ఆయనతో మాట్లాడాలి. సో ఇది మన స్పందన అన్నమాట. అయితే ఈ విషయంలో స్పందించే జనాలు ఎలాగున్నారంటే రకరకాలుగా ఉన్నారు. ఆరాధన అంటే చాలా చిన్న చూపు ఉంటుంది చాలా మందికి. ఈ వారం మానిస్తే ఏమైందిలే, చాలా వారాలు బట్టి వెళ్తున్నాం కదా. లేదంటే బయట ఏదో కార్యక్రమాలు పెట్టుకుంటారు, అంటే ఏ పెళ్లి పనిలో, లేదంటే ఏ ఫంక్షన్లో, లేదంటే ఏ విషయాల్లో పెట్టుకుంటుంటారు. అంటే వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే సంవత్సరం బట్టి ప్రతి వారం వెళ్తున్నాం కదా, ఈ ఒక్క వారం ఏమవుతుంది, ఈ ఒక్క వారం ఫంక్షన్కి వెళ్దాం, లేదంటే ఇంకెక్కడికి వెళ్దాం అని అంటారు. కానీ దేవుని యొక్క చిత్తం అది కాదు. నువ్వు ప్రతి వారం ఆరాధనకి రావాలి, ప్రతి వారం ఆరాధనలో దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని కొనియాడాలి, దేవుని పొగిడాడాలన్నమాట. సో ఆ విధమైన విధానాన్ని కలిగి ఇక్కడ యొక్క లేఖన భాగాలు తెలియజేస్తున్నమాట. అంటే ప్రభువుని యేసుక్రీస్తు రక్తము వలన మాత్రమే మన పాపాల నుంచి విడుదల జరుగుతుంది. అంటే ఎలాగ రక్తము వలన అంటే ఆయన రక్తాన్ని మనం త్రాగగలమా?
లేదంటే ఇతరుల రక్తాన్ని త్రాగేటటువంటి సామర్థ్యం కానీ దాన్ని అరగించుకునేటువంటి శక్తి కానీ మనకుందా? అది కాదు. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఒక నిబంధన పెట్టారు. ఆ నిబంధన ఏమిటి అనగా, అతని రక్తానికి గుర్తుగా నీ ద్రాక్షరసాన్ని సేవించండి, మీ యొక్క పాపాల నుంచి విముక్తి పొందండి అని చెప్పేసి ఈ లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. సో ఆ విధంగా మనం ఏం చేయాలంటే, మన యొక్క స్పందన ఏంటంటే, ప్రతి వారం కూడా క్రమం తప్పకుండా ఆ యేసుక్రీస్తు వారి రక్తానికి గుర్తుగా ఉన్న ఈ ద్రాక్షరసంలో మనం చేపట్టేటటువంటి గొప్ప కార్యక్రమాన్ని మనం చేయాలని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తున్నాం అన్నమాట. అయితే యేసుక్రీస్తు రక్తము వలన మాత్రమే మన పాపాల నుంచి విడుదల కలుగుతుందని చెప్పేసి ప్రకటన గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో తెలియజేస్తున్నాడు. ఇక్కడ చూడండి, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించు వానికి మహిమయు ప్రభావముయు యుగ యుగములు కలుగును. అంటే ఇక్కడ తెలియజేస్తున్నాడు, మనలను మనల్ని ప్రేమించి ప్రభుని యేసుక్రీస్తు సిలువలో రక్తం కార్చారు, మనల్ని ప్రేమించి సిలువలో బలి అయ్యారు, మనల్ని ప్రేమించి అతను కొరడా దెబ్బలు తిన్నాడు, మనల్ని ప్రేమించి పిడిగుద్దులు గుద్దించుకున్నారు. అది కేవలం ఏంటంటే, ప్రభుని యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించడం వల్ల కల్వరిగిరిలో రక్తాన్ని కార్చారు. ఇక్కడ తెలియజేస్తున్నాడు, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించు వానికి. మన పాపం నుంచి విడిపించేవారు ఎవరు? కల్వరిగిరిలో రక్తాన్ని కార్చినది ఎవరు? ప్రభుని యేసుక్రీస్తు వారు. ఇక్కడ అంటున్నాడు, ఆ ప్రభుని యేసుక్రీస్తు వారికి యుగ యుగములు మహిమలు ప్రభావములు ఘనతలు కలుగును గాక అని అంటున్నాడు. అంటే మనల్ని పాపం నుంచి విడిపించిన అతనికి మహిమ ఘనత చెల్లును గాక అని అంటున్నాడు. అంటే ఇక్కడ మన చిత్తం ఏమిటంటే, ఆ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వర్తించాలని చెప్పి ఇక్కడ లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా ఇదే ప్రకటన గ్రంథంలో ఇంకో విషయాన్ని తెలియజేస్తున్నాడు. 7వ అధ్యాయం 14వ వచనంలోని, అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములు ఉదుకుని వాటిని తెలుపు చేసుకొనిన వారు. అంటే మన యొక్క స్పందన మరొకటి ఏంటంటే, గొర్రెపిల్ల రక్తములో మన యొక్క వస్త్రాలు ఉతుక్కోవాలి. ఈ యొక్క వస్త్రాలు మాసిపోతే మనం ఏం చేస్తాం? సర్పు సబ్బు పెట్టి మంచిగా ఉతుక్కుంటాం. కానీ మనం ఈ లోకంలో తిరుగుతున్న మనకి మన యొక్క హృదయం మాసిపోతుంది, మన యొక్క హృదయం మలినమవుతుంది. ఆ యొక్క మలినమైన హృదయాన్ని, ఆ మాసిపోయిన హృదయాన్ని మనం ఏం చేయాలంటే గొర్రెపిల్ల రక్తంలో కడుక్కోవాలని చెప్పి ఇక్కడ లేఖన బాగా తెలియజేస్తున్నాయి అనమాట. సో ఈ విధమైన విధానంలో మనం ఉండాలి, ఈ విధమైన స్పందన మనకు కావాలని చెప్పేసి ఇక్కడ లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంటే మరి యొక్క స్పందన ఏంటంటే, మన విషయంలోని గొర్రెపిల్ల రక్తంలో మన హృదయం మలినపడిన మన హృదయము మరకగా ఏర్పడిన మన హృదయాన్ని ఏం చేయాలంటే శుద్ధం చేసుకోవాలి, తెల్లదనం చేసుకోవాలి, పరిశుద్ధంగా చేసుకోవాలని చెప్పి ఇక్కడ లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంటే 2 స్పందనలు మనం ఇక్కడ స్పందించాలి. మొదటిది ఏంటంటే, రక్తంలో మన పాపాలను కడుక్కోవాలి, మన మలినమైన మన హృదయాన్ని ఆరాధనకు వచ్చి అపొస్తలుల పద వింటూ దాన్ని పరిశుద్ధంగా మార్చుకోవాలని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా, ఒకవేళ నువ్వు రక్షించబడిన వాడు అయితే నువ్వు ఏ విధమైన విధానంలో బ్రతుకుతావు అని అంటే, ఒకవేళ నువ్వు దేవుడు నిజమని చెప్పి నమ్మినట్లయితే గనక, సత్యవాక్యాన్ని నువ్వు అనుసరించినట్లయితే గనక నువ్వు ఏ విధమైన విధానంలో ఉంటావంటే, ఇదే అధ్యాయం 17వ వచనం తీసుకున్నట్లయితే, యాలయనగా సింహాసనం మధ్యముందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. ఈ రక్షించబడిన వారిని జీవజలముల బుగ్గ యొద్దకు రక్షిస్తాను అని అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంత మాత్రమే కాకుండా, దేవుడి వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఒకవేళ నువ్వు నిజమైన దేవుడు తినే అని చెప్పి నమ్మినట్లయితే గనక, సత్యవాక్యంలో నడుచుకున్నట్లయితే గనక, నీ యొక్క బాష్ప బిందువులు అంటే నీ యొక్క కన్నీటి బిందువులు రాకుండా ఆయన చూసుకుంటాడు. నీకు ఎటువంటి శోధన రాకుండా ఆయన చూసుకుంటాడు, నీకు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు రాకుండా నిన్ను ఆయన చూసుకుంటాడు, నీకు ఎటువంటి దాహము ఉండదు, ఎటువంటి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. సో ఆ విధమైన విధానంలో నువ్వు బ్రతుకుతావు. నువ్వు దేవుడు నిజమని నమ్మినట్లయితే గనక, సత్యవాక్యాన్ని అనుసరించి నువ్వు నడుచుకున్నట్లయితే గనక నీ యొక్క జీవితం ఆ విధంగా కొనసాగబడుతుంది.
అంటే నీకు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు నీ యొక్క జీవితంలో ఏర్పడవు. నీ యొక్క కుటుంబ విషయంలో కానీ, నీ యొక్క ఉద్యోగ విషయంలో కానీ, నీ యొక్క వ్యాపార విషయంలో కానీ నువ్వు దీవించబడతావు. నువ్వు పొరపాటున వెనక్కి వెళ్ళినట్లయితే గనక, దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక, సర్వశక్తివంతుడు, సర్వాధికారి గనక నిన్నేం చేస్తాడు, మళ్ళీ ముందుకు తీసుకొచ్చేటటువంటి శక్తివంత గల దేవుడు ఆ దేవుడు. సో అప్పుడు ఏం చేస్తారంటే, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి వ్యాధంలో, ఎటువంటి బాధల్లో ఉన్నా కూడా దేవుడు నిన్ను రక్షిస్తాడని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నమాట. సో ఆ విధంగా నువ్వు రక్షించబడిన నువ్వు ఎటువంటి ఇబ్బందికి గురికావని చెప్పి దేవుడి లేఖనాలు తెలియజేస్తున్నాయి. నువ్వు దీవించబడతావు, నీ వ్యాపారంలో దీవించబడతావు, ఉద్యోగంలో దీవించబడతావు, నీ కుటుంబ వ్యవహారాల్లో దీవించబడతావు, ప్రతి విషయంలో కూడా నువ్వు దీవించబడతావు అని చెప్పి లేఖన భాగాలు తెలియజేసినాయి. అంతకంటే అత్యంత విలువైన ఒక వ్యవస్థ మన కోసం అక్కడ రాజ్యం ఏర్పాటు చేయబడింది. ఆ యొక్క రాజ్యంలో ఉంటుంది. అంటే పరిశుద్ధ పట్టణంలో నువ్వు పాలుభాగస్తులు అవుతావు, నువ్వు పాలుభాగస్తులు అవుతావు అనమాట, నువ్వు రక్షించబడినట్లయితే కనుక. సో ఈ విధమైన విధానంలో నువ్వు జీవించిన కూడా అవుతావు, దేవుని యొక్క చిత్తానికి నువ్వు స్పందించినట్లయితే, దేవుడు అనుకున్న దానికి నువ్వు స్పందించినట్లయితే, ఈ విధమైన జీవితాన్ని నువ్వు జీవించిన వాడు అవుతావు. నువ్వు చక్కని జీవితాన్ని, చక్కని కుటుంబ వ్యవస్థని, చక్కని ఉద్యోగ వ్యవస్థను కలిగి ఉంటావు అని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా యేసుక్రీస్తు వారి రక్తము వల్లనే నీకు మహా ఐశ్వర్యము, మహాకృప, మహా ఆశీర్వాదాలు, ఆయన రక్తము ద్వారా మాత్రమే కృపా మహేశ్వర్యములు కలవు నీకు అని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూసుకున్నట్లయితే ఇక్కడ తెలియజేస్తున్నాడండి, దేవుని కృపా మహేశ్వరమును బట్టి ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నదని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నమాట. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారి రక్తము వలన మాత్రమే మన యొక్క అపరాధములకి ఈ క్షమాపణ అనేది ఉంటదని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా ఇక్కడ మరొక విషయం నువ్వేం చేయాలంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటూ ఉండాలని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. మరి యొక్క స్పందన ఏంటంటే, నీ విషయంలో, మానవ జీవితం విషయంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ ఆయన కట్టడలను, ఆయన విధులను అనుసరిస్తూ నువ్వు నడిచినట్లయితే ఆయన చిత్తానికి నువ్వు స్పందించిన వాడు అవుతావు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన కట్టడలు అంటే ఆయన ఆజ్ఞలు గైకొంటూ నువ్వు నీ యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉండాలని చెప్పేసి అది విధి అనమాట. అంటే అది ఒక స్టాండ్ రూల్ అని చెప్పేసి ఒక విధంగా చెప్పాలంటే స్టాండర్డ్ రూల్ అనమాట. అది ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం తీసుకున్నట్లయితే ఇక్కడ తెలియజేస్తున్నాడు లేఖనకారుడు, 12వ అధ్యాయము 13వ వచనం, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఏమనగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి. అంటే చాలు ఇదే విధి, ఇది స్టాండర్డ్. ఇంకా దీనికి మించింది ఇంకేమీ లేదు. దీన్ని తొడపడానికి, చెరపడానికి ఎరైజర్లు, మార్కర్లు, గేర్కర్లు, వైట్నర్లు ఏమి లేవు. ఇది స్టాండ్ రూల్ అంతే. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను నువ్వు అనుసరించినట్లయితే నువ్వు దేవునితో నడిచిన వాడు అవుతావు, దేవుని కోరిన వ్యక్తిగా ఉంటావు, దేవుడు పరిగణించిన వ్యక్తిగా నువ్వు ఏర్పరచబడతావు అని చెప్పి లేఖన భాగాలు తెలియదు. ఇది విధి అన్నమాట. ఇంకా దీన్ని అనుసరించి నడవాల్సిందే మనం, ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదు. అంత మాత్రం కాకుండా మనం విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నాము. ఇది కూడా దేని వల్ల జరుగుతుందంటే దేవుని వలనే. అంటే దేవుని యొక్క చిత్తము, మనం ఇలా రక్షించబడాలంటే దేవుని యొక్క చిత్తం అనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇప్పుడు చూసిందే 2వ అధ్యాయము 8వ వచనం. అంటే 7 చదువుకున్నాం, ఇప్పుడు దాని కింద వచ్చు. సో క్షమించాలి, 2వ అధ్యాయం 8వ వచనం. 2వ అధ్యాయం అండి, ఇప్పుడు కాదు, 2:8 అదేనా చదువుతున్నా. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలనే. అంటే దేవుని యొక్క చిత్తం ఏంటంటే, మీ విశ్వాసము వలన రక్షించబడి ఉన్నారు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది నీ వల్ల, నా వల్ల, మనుషుల వల్ల, ఇద్దరు నడిపించే వాళ్ళ వల్ల, లేదంటే ఏదో పెద్ద పెద్ద బాధలు చేసే వాళ్ళ వల్ల కాదు.
దేవుని వల్ల మాత్రమే ఇక్కడ తెలియజేస్తున్నాడు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతన రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని యొక్క వరమే. అంటే ఇక్కడ మనకి అర్థం చేసుకోవచ్చు. కొంతమంది అంటారు, నేను అక్కడికి వెళ్తే నాకు బాగా కలిసి వచ్చింది, అక్కడికి వెళ్తే నేను ఆశీర్వదించబడ్డాను, దీవించబడ్డాను అంటారు. ఈ వాక్యం చదివిన తర్వాత వాళ్ళు నిజంగా వాక్యాన్ని బాగా పరిశీలించి చదివిన వారైతే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఇది వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల వచ్చింది కాదు, దేవుని వరమే అని చెప్పేసి. సో ఆ విధంగా మన విషయంలోని దేవుని యొక్క చిత్తం ఏంటంటే ఇలాగ రక్షించబడాలి, విశ్వాసం ద్వారా కృపచేతన రక్షించబడాలి, అది కూడా దేవుని వల్ల మాత్రమే, దేవుని యొక్క వరం వల్ల మాత్రమే రక్షించబడాలని చెప్పి లేఖన బాగా తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా మనుష్యుడు స్పందించవలసిన ఇంకొక విషయం ఏంటంటే దేవుని మీద విశ్వాసం ఉంచుతూ ముందుకు కొనసాగించాలి. ఎందుకంటే విశ్వాసం కలిగి ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటారు కనుక. దేవుని యొక్క చిత్తం అది, నా యందు విశ్వాసం కలిగి ఉండి అని చెప్పేసి. అంటే దానికి మన స్పందన ఏంటంటే మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మనం ఒకవేళ ఆయన విశ్వాసం ఉంచినట్లయితే కనుక దేవుడితో కలిసి నడిచేటటువంటి చక్కని అవకాశాన్ని మనం పొందుతాం అన్నమాట. అంటే దేవునితో కలిసి తిరిగేటటువంటి చక్కని అవకాశాన్ని మనం పొందుతాం. ఇక్కడ మనం చేయాల్సింది కేవలం ఏంటి అంటే ఆయన యందు నమ్మకం ఉంచు, ఆయన యందు విశ్వాసం ఉంచుతూ మన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. అబ్రహాం ఏ విధంగా అయితే దేవుడి మీద విశ్వాసం ఉంచి తన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించాడో, నోవాహు ఏ విధంగా అయితే నీతిమంతుడిగా ఎంచబడ్డాడో, లేదంటే యోబు ఏ విధంగా అయితే నిరీక్షణ కలిగి ఉన్నాడో, యేసోపు ఏ విధంగా అయితే దీర్ఘశాంతం కలిగి ఉన్నాడో, ఆ విధమైన గుణగణాలన్నీ ఈ రోజు నువ్వు నేను కూడా అవలంబించుకున్నట్లయితే దేవునితో నడిచేటటువంటి వ్యక్తిగా నువ్వు కూడా పరిగణించబడతావు, దేవుడు కోరేటటువంటి వ్యక్తిగా నువ్వు కూడా పరిగణించబడతావు అనమాట. సో ఇక్కడ ఏం తెలియజేస్తారంటే విశ్వాసం కలిగి ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో తెలియజేస్తున్నాడు. ఇక్కడ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము, హైలీ ఇంపాసిబుల్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటంట అసాధ్యం అంట. అసాధ్యం అని చెప్పేసి లేఖన భాగాల్లో తెలియజేస్తున్నాయి. ఇంకా నువ్వు సుసాధ్యం ఎలా చేయగలవు? ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము, హైలీ ఇంపాసిబుల్. అది జరిగే పని కాదు. నువ్వు ఎన్ని విధమైన తంత్రాలు మంత్రాలు చేసినా కూడా జరిగే పని కాదని చెప్పి ఇక్కడ లేఖన భాగాలు తెలియజేస్తున్నమాట. కనుక ఈ రోజున నువ్వు నేను కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలనంటే విశ్వాసం కలిగి ఉండాలని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. ఆయన యందు విశ్వాసాన్ని కనపరచాలి, ఆయన యందు నమ్మకాన్ని ఉంచాలని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. సో అందుకే మనం ఏం చేయాలంటే విశ్వాసంతో ఉండాలి. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క చిత్తం మరొకటి ఏంటంటే ప్రభువుని యేసుక్రీస్తు వారి మాట వినాలి. ప్రభువుని యేసుక్రీస్తు వారి మాట వింటే మనం ఆయనకి స్పందించిన వారు అవుతాం అని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో తెలియజేస్తున్నాడు చక్కని మాటలు. ప్రభువుని యేసుక్రీస్తు వారి మాట నా మాట విని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాటలు, నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఇంతకంటే మంచి ధన్యత మనకు కావాలండి? నా మాట విని అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నా తండ్రి యందు విశ్వాసం ఉంచండి మీరందరూ. ఒకవేళ మీరందరూ అతని యందు విశ్వాసం ఉంచిన వారైతే గనక మీకు నిత్య జీవం కలదు అని చెప్తున్నాడు అనమాట. అంటే ప్రభువుని యేసుక్రీస్తు పలుకుతున్న మాట, నా మాట విని నా తండ్రి నన్ను పంపిన వాని యందు విశ్వాసించు ప్రతి వాడు నిత్య జీవం పొందుతాడని అంటున్నాడు. మరొక మాట చదవండి బ్రదర్. అక్కడ వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వాడు తీర్పులోకి రాడంటే ఇంకా వాడికి తీర్పు ఉండదంట. అంటే ప్రభుని యేసుక్రీస్తు మాట అయిని తండ్రి అని విశ్వాసం ఉంచి వాడు ఏమవుతాడంటే నిత్య జీవం పొందుతాడు. అంత మాత్రం కాకుండా వాడు మరణంలోనికి రాక మరణాన్ని దాటి తీర్పులోకి రాక జీవంలోనికి వస్తాడని చెప్పి మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటున్నాడు. మరి ఈ దినాన మీరు నేను అందరం కూడా మరణాన్ని దాటి డైరెక్ట్ గా నిత్య జీవంలోకి వెళ్ళాలంటే మనం చేయవలసిన మొదటి కార్యం ఏంటి అంటే గనక ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసాన్ని కనపరిచినట్లయితే మనం ఏమవుతామంటే మరణాన్ని దాటి డైరెక్ట్ గా నిత్య జీవంలోకి వెళ్తాము, మనకు తీర్పు ఉండదని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నమాట. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే మన స్పందన మరి ఒకటి ఏంటంటే ప్రభువుని యేసుక్రీస్తు వారి మాట వినాలి. ఆయన మాట వినటం అంటే
తండ్రి అని యెహోవా దేవుడి మీద విశ్వాసం ఉంచాలని చెప్పి తెలియజేస్తాను అనమాట. మరి ఈ రోజు మీరు నేను అందరం కూడా తండ్రి అని యెహోవా దేవుని పట్ల మనం విశ్వాసం కలిగి మన యొక్క విశ్వాసాన్ని కనుపరిచే విధంగా మనం ప్రవర్తించాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అంత మాత్రం కాకుండా మరొక విషయం ఏం తెలియజేస్తున్నాడంటే, తండ్రి చిత్త ప్రకారం చేయువారుగా నువ్వు నేను ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తానమాట. మరి యొక్క దేవుడి యొక్క చిత్తం ఏంటంటే, మన స్పందన ఏంటంటే, తండ్రి చిత్త ప్రకారం చేయువారుగా నువ్వు నేను ఉండాలి. ఈరోజు అంటే తండ్రి చెప్పిన విధంగా మనం చేస్తూ ఉండాలని చెప్పి లేఖన బాగా తెలియజేస్తున్నాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూసుకున్నట్లయితే తెలియజేస్తున్నాయి ఇక్కడ చూడండి ఎంత చక్కని మాటలు పలుకుతున్నాడో. ప్రభువా ప్రభువా అన్ను నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించును. ఆయన చిత్తం ఈ గ్రంథం ప్రకారం చేస్తే మాత్రమే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తావు గాని ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు చేసినట్టు చేస్తే పరలోక రాజ్యంలో ప్రవేశింపవు. పరలోక రాజ్యంలో ప్రవేశింపకపోగా నరకంలోకి వెళ్తావు. ఆ నరకంలోని అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్య గంధకంతో మండుచూ ఉంటది అనమాట. అటువంటి భయంకరమైన, వేదనకరమైన, శోధనకరమైన జీవితం మనకి కావాలా? దాహం లేని, ఆకలి లేని, దప్పిక లేని, కష్టాలు లేని సుఖవంతమైన జీవితం మనకు కావాలా? నీకు సుఖవంతమైన జీవితము, ఆకలి, దప్పిక, శ్రమలు, వేదనలు, శోధలు లేని జీవితం కావాలంటే దీని ప్రకారం నడుచుకో. లేదు నాకు అవన్నీ వద్దు, నాకు నరకమే బాగుంటది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చోద, నేను రోజు మండుతూ ఉంటేనే బాగుంటది, రోజు నేను అందులో ఫ్రై అయితేనే బాగుంటుంది అనుకుంటే గనక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి ఓడి దగ్గరికి వెళ్ళి నువ్వు లేఖనాలు దాన్ని అనుసరించి నడుచుకో. అప్పుడు నీకు నరకం అనేది తథ్యం అని చెప్పి లేఖన బాగా తెలిసింది. ఇక్కడ మాట అదే తెలుసు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. అంటే తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఆయన చిత్త ప్రకారం చేయువాడికే ఆయన రాజ్యంలో సభ్యులుగా ఉండేటటువంటి అర్హతని సాధిస్తావు. ఆయన చిత్త ప్రకారం చేయువాడికే నువ్వు తీర్పులోనికి రాక నిత్య జీవాన్ని పొందేటటువంటి అర్హతని సంపాదిస్తావు అని చెప్పేసి ఇక్కడ లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. సో మన యొక్క స్పందన మరొకటి ఏంటంటే, ఆయన చిత్త ప్రకారం చెయ్యాలి. ఈరోజు విశ్వాసులైన మనమందరము, లేదా సంఘ సభ్యులమైన మనమందరం కూడా, ఈ యొక్క భూ ప్రపంచం మీద జనాంగమైన మనమందరం కూడా మనం ఏం చేయాలని అంటే, తండ్రి చెప్పు ప్రకారము, తండ్రి చిత్తము ప్రకారం ఆయన చెప్పిన విధంగా చేసినట్లయితే పరలోక రాజ్యానికి ప్రవేశిస్తామని చెప్పేసి ఇక్కడ లేఖన భాగాలు తెలియజేస్తున్నమాట. సో ఈ యొక్క విషయంలో మన యొక్క స్పందన మరొకటి ఏంటంటే, ఆయన చిత్త ప్రకారం చెయ్యాలి, తండ్రి చిత్త ప్రకారం చేయాలి అని చెప్పేసి మరి ఒక స్పందన. అంటే వీటన్నిటిని కూడా మనం స్పందించాలండి, వీటన్నిటిని మనం అనుకరించి నడుచుకోవాలి. అంటే వీటిలో ఇప్పుడు నేను ఏమేమైతే చెప్తున్నానో, మనం ఏ విషయాలు అయితే స్పందించాలని చెప్పి నేను మీకు చెప్తున్నానో వాటినన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లయితేనే నువ్వు నేను కూడా పరిశుద్ధ పట్టణంలోని మళ్ళీ కలిసి ఉంటాం అని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రమే కాకుండా నమ్మి బాప్తిసము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందుతారు. మరి యొక్క దేవుని యొక్క చిత్తము, మన యొక్క స్పందన మరొకటి ఏంటంటే, నమ్మి బాప్తిసం పొందాలి. అప్పుడు నువ్వేం చేస్తావు? పరిశుద్ధాత్మ అనేటటువంటి వరాన్ని పొందుతావు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతావు. నువ్వు ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందావో పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరించబడుతుంది. పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరించబడుతుందని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనంలో తెలియజేస్తున్నాడు లేఖనకారుడు. చాలా చక్కని మాటలు ఇవి. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇక్కడ తెలియజేస్తున్న క్లియర్ కట్ స్టేట్మెంట్ ఉంది, ఇందులో మార్పులు లేవు, చేర్పులు లేవు. పేతురు చెప్తున్న మాటలు
అంటే కొంతమంది వాక్య భాగాన్ని విన్న కొంతమంది పేతురు దగ్గరకు వచ్చి చదువుతున్న సందర్భం అండి ఇది. అప్పుడు పేతురు వాళ్ళతో చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. నువ్వు ఎప్పుడైతే బాప్తిస్మము తీసుకున్నావో అప్పుడు నీ మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుంది. కానీ కొన్ని ఇతరితర సంఘాల్లో ఏం చేస్తున్నారంటే జనాలు పరిశుద్ధాత్మరా 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 అని చెప్పి సందాన్ని పోనకాలు తెప్పించేటటువంటి వ్యవహారాలు ఈ రోజు చేస్తున్నారు. అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో నీ మీద పరిశుద్ధాత్ముడు ఉంటాడు. మళ్ళీ రావడానికి మళ్ళీ వెళ్ళిపోలేదు కదా. ఒకవేళ మళ్ళీ వెళ్ళిపోయాడంటే నువ్వు మళ్ళీ పాపంలో జీవిస్తున్నావేమో. సో ఈ యొక్క లాజిక్ ని ఎవరు కూడా గమనించకుండా మరి ఈ యొక్క పూనకాలు తెచ్చేటటువంటి ఎంతో అరగొర ధనుల మధ్య ఈ డ్రమ్స్ ఇవన్నీ పెట్టేసి బీభత్సమైన నాయిస్ డిస్టర్బెన్స్ అన్ని క్రియేట్ చేసి పరిశుద్ధాత్మ రా అని చెప్పి వాళ్ళని కమెంట్ చేస్తారు. పరిశుద్ధాత్మ రమ్మని చెప్పడానికి నువ్వెవరు నేనెవరు? పరిశుద్ధాత్మ రమ్మని చెప్పడానికి నువ్వెవరు నేనెవరు? మనం చెప్పలేమండి పరిశుద్ధాత్మ రా దిగిరా, నువ్వు వీళ్ళ మీద వాళ్ళ మీద రా అని చెప్పడానికి మనం సరిపోము. సో అటువంటి వ్యవస్థ ఈ రోజు లేకపోలేదనమాట. కానీ వాటిని అన్నింటిని కూడా మనం గ్రహించి వాటిని ఎలిమినేట్ చేయాలి మన యొక్క క్రైస్తవ జీవితంలో. మన లేఖనానుసారంగా నడుచుకున్న వారం అయితే వాటిని అన్నింటినీ ఎలిమినేట్ చేసేటటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి. అటువంటి ప్రవర్తన మనం పెంపొందించుకోవాలి మన యొక్క జీవితంలో అని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రమే కాకుండా అంటే మరి యొక్క చిత్తం ఏమిటంటే నువ్వు నమ్మి బాప్తిసం పొందాలి. దేవుడి యొక్క చిత్తం ఏంటంటే నువ్వు నమ్మి రక్షించబడాలని అంటున్నాడు. మన స్పందన ఏంటంటే మనం నమ్మాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు గొప్పవాడు, ఆయన్ని నమ్మి మనం రక్షణ మార్గంలో నడిస్తే మనకు పరిశుద్ధాత్మ ఇస్తాడు అనే విషయాన్ని మనం నమ్మి దాన్ని చెయ్యాలి. అది మన స్పందన. ఈ రోజు ఇంకా నమ్మని వారు ఎవరైతే ఉన్నారో, లేదంటే ఈ రోజు ఇంకా బాప్తిసం తీసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క మాటలు వారి హృదయంలో చొచ్చుకొని ఈ యొక్క మాటలు వారి హృదయంలో భద్రపరుచుకొని వాటిని అనుసరించి నడవాలని చెప్పి మీకు తెలియజేస్తాను అనమాట. అంటే మన యొక్క స్పందన అది. దేవుడు మనకు కొంత ఆజ్ఞలు ఇచ్చాడు, వాటికి మనం స్పందించినట్లయితే దేవుడికి మనకి అనుసంధానం అనేటటువంటి ఏర్పడుతుంది అనమాట. సో ఆ విధమైన విధానంలో మనం బ్రతకాలి. అంత మాత్రం కాకుండా దేవుడు చెప్పినట్లు చెయ్యకపోతే ఈ దినాన నీకు నాకు స్వస్థతలు ఎక్కడే? దేవుడు చెప్పినట్లు చెయ్యకపోతే ఈ రోజు నువ్వు ఉద్యోగంలో ఎలా దీవించబడతావు? నీ యొక్క వ్యాపారంలో ఎలా దీవించబడతావు? నీ యొక్క కుటుంబ వ్యవస్థలు ఎలా దీవించబడతావు? ఆ దినాన నయమాను కూడా ఏం చేశాడంటే దేవుడు చెప్పినట్లు చేయడానికి కొంత నిర్లక్ష్యం వహించాడు. మరి దేవుడు చెప్పినట్లు చేయబట్టే కదా అతను స్వస్థపరచబడ్డాడు. అతను కుష్ఠరోగం నుంచి దేవుడు చెప్పినట్లు అంటే దేవుడు ఇది చెయ్యి అన్నాడు, ఈ నయమాను స్పందించాడు. ఆయన ఏం చేయబడ్డాడు? స్వస్థపరచబడ్డాడు. అతని దేహం ఎలా తయారైందని అంటే పసిపిల్లల దేహం వల్లే తయారైందంట. అంటే అంత గొప్ప ధన్యతను అతను పొందుకున్నాడు. అది కేవలం ఎందువల్ల అంటే దేవుని యొక్క చిత్తానికి ఈయన స్పందన యాడైంది కాబట్టి. అంటే దేవుడు ఈ పని చేయమని చెప్పాడు, ఈ నయమాన్ని ఏం చేశాడు? దాన్ని స్పందించి ఆ విధంగా చెయ్యబట్టి అతను గొప్ప స్వస్థత కలిగింది. ఆ భయంకరమైన కుష్ఠరోగం నుంచి స్వస్థపరచబడ్డాడు. ఆ భయంకరమైన కుష్ఠరోగం నుంచి పసిపిల్లల దేహాన్ని సంపాదించాడు ఆ దినాన. కేవలం దేని వల్ల అంటే ఆయన స్పందించడం వల్ల మాత్రమే. అంటే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మాటలకి, దేవుని యొక్క చిత్తానికి మనం స్పందించినట్లయితే ఈ దినాన నువ్వు నేను కూడా ఆ విధంగా ఆశీర్వదించబడవచ్చు. సో ఆ విధంగా మనం ఆశీర్వదించబడాలంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం ఉండాలని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. 2వ రాజులు తెలియజేస్తున్న వాక్యం ఒకసారి చూద్దాం. మనం 2వ రాజులు 5వ అధ్యాయము 2వ రాజులు 5వ అధ్యాయము 5:10 నుంచి చదవండి. 10 చదవండి ఫస్ట్. ఎలీసా చెప్తున్నాడు అనమాట, నీవు పోయి అక్కడ ఇచ్చేపో, నీవు పోయి ఎలీసా చెప్తున్నాడు, నీవు పోయి యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు ఒకదు అని అతనితో చెప్పుటకు ఒక దూతని పంపాను. అంటే నయమాను దగ్గరికి ఒక దూతను పంపాడు అనమాట. అప్పుడు నయమాను ఏం చేస్తున్నాడంటే 13వ వచనం చదివాను, పర్లేదు.
అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినడలా నీవు చేయకుందువా, నువ్వు చేయకుండా ఉంటావా అని చెప్పి తెలియజేస్తున్నాడు. అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మన మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో చదవండి. అంటే ఇక్కడ ఏం తెలియజేస్తాడంటే, మొదట ఈ వచనం కూడా 11, 12 కూడా చదువుకున్నట్లయితే తెలియజేస్తాడు, నేను అలా ఎందుకు చెయ్యాలని చెప్పి ఉద్యోగి ఫీల్ అయ్యాడు అనమాట. అప్పుడు ఒక దాసుడు చెప్తున్నాడు, ఇలా చేయడం వల్ల నీకు నష్టం ఏంటి, నీకు వచ్చిన నష్టం ఏంటి ఇలా చేయడం వల్ల? నీకేదో పెద్ద గొప్ప కార్యం చేయమని చెప్పట్లేదే, లేదంటే నీకు ఇంకేదో చేయమని చెప్పట్లేదే, లేదంటే నువ్వు చెయ్యకూడదు, నువ్వు చెయ్యలేనిది ఏం చెప్పట్లేదు కదా. ఈ యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు కదా, చెయ్యవేళ ఎందుకు చెయ్యవని అడిగితే తెలియజేస్తాడు అనమాట. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్లల దేహము వలె అతడు బహుశుద్ధుడయ్యాను, గొప్పగా శుద్ధి చేయబడ్డాడు, గొప్ప స్వస్థత పొందాడు అనమాట నయమాను. ఇలా ఎందుకు జరిగింది? దేవుడు చేయమన్నాడు, ఈయన స్పందించబట్టే కదా. అంటే దేవుడు చెయ్యమన్నట్టు చెయ్యబట్టే కదా ఇలా జరిగింది. నువ్వు నాకు చెప్పేదండి నేను చేయను పో అంటే కుష్ఠరోగంతో ఇంకా కృషించిపోయేవాడు. ఆయన ఒక దేహము మృతదూలమయ్యేది, ఇంకా వృద్ధులా కనబడేవాడు. కానీ దేవుడి యొక్క చిత్తాన్ని అతను నెరవేర్చాడు కాబట్టి ఆయన విషయంలో దేవుని యొక్క కార్యం జరిగింది. సో ఈ దినాన మనం అందరం కూడా దేవుని యొక్క చిత్తానికి మన యొక్క స్పందన వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం స్పందించాలి. దేవుడి నీ విషయంలో ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఈ దినాన నేను ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నాను అని అంటే దేవుని యొక్క చిత్తం ఉంది, దానికి నేను స్పందించాను కాబట్టి నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను. ఈ దినాన మీరందరూ కూడా ఇక్కడికి ఎందుకు వచ్చి ఉంటారు? ఒకవేళ దేవుని యొక్క చిత్తం అయి ఉండొచ్చు కదా, దేవుని యొక్క ఏర్పాటు అయి ఉండొచ్చు కదా. ఈ దినాన్ని నా ద్వారా, లేదంటే శాంసన్ ద్వారా, లేదంటే పీటర్ ద్వారా, మా అందరి ద్వారా మనం అందరం కూడా ఇక్కడ కూడి ఉన్నామంటే దేవుని యొక్క చిత్తమై ఉండొచ్చు కదా. సో దానికి మన స్పందన ఏది? దానికి మనం స్పందిస్తున్నామా? దయచేసి ప్రశ్నించుకోవాలని తెలియజేస్తామన్నమాట. అంటే మనము ఈ విధమైన విధానంలో మనం బ్రతకకూడదు. ఆయన యొక్క చిత్తానికి మనం స్పందించే విధంగా మనం బ్రతకాలని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా మరి ఒక మాట తెలియజేస్తున్నాడు దేవుడి యొక్క లేఖన భాగాల ప్రకారం, దేవుని యొక్క చిత్త ప్రకారం చేయటానికి ఆసక్తి కలిగి ఉండాలి, అంటే ఆశ కలిగి ఉండాలి. ఆయన చిత్త ప్రకారం చేయడానికి మనం ఏం కలిగి ఉండాలంటే ఆసక్తిని చూపిస్తూ ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి అని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి అనమాట. రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ఆసక్తి విషయంలో మాందీలు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించే విషయంలో ఉండాలి, ప్రభువుని సేవిస్తూ ఉండాలి. ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే ఆసక్తి విషయంలో మాందీలు అంటే ఇంగ్లీష్ బైబిల్లో అయితే లేజీ అని వస్తుంది అనమాట. ఆసక్తి విషయంలో మనం బద్ధకస్తులుగా ఉండకుండా, ఆసక్తి విషయంలో మనం మందబుద్ధి కలవారుగా ఉండకుండా దేవుని ఏం చేయాలంటే ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవిస్తూ ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ విషయంలో మనం ఎంతో మెప్పు పొందుడు కొరకే, లేదంటే పరిశుద్ధాత్మ విషయంలో మన ఘనత పొందుడు కొరకే మనం ఆసక్తితో మనం ఏం చేస్తూ ఉండాలంటే ప్రభువుని సేవిస్తూ ఉండాలని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాం అనమాట. సో ఈ విధమైన విధానంలో ఈరోజు నువ్వు నేను కూడా బ్రతకాలని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా ఆ దినాన దావీదు స్పందించాడు దేవుని మాటకి. దావీదు దేవుని యొక్క మాటకి స్పందించాడు, దేవుని యొక్క మాట విన్నాడు గనుక దావీదు యెరూషలేము మందిరాన్ని కట్టలేకపోయాడు, కట్టలేదు. దేవుడి మాట విన్నాడు, నువ్వు కట్టకూడదు, నువ్వు పరిపాలిస్తున్న ఈ నేల రక్తంతో తడవబడుతుంది, లేదంటే నువ్వు మంచి కార్యాలు చేయలేదు, నీ చేతులతో నా యొక్క మందిరాన్ని కట్టొద్దు అని చెప్పేసి దావీదుతో దేవుడు చెప్పిన ప్రకారమే దావీదు ఆ మందిరాన్ని కట్టలేదండి. అంటే దావీదు కూడా స్పందించాడు.
అది తప్పుగా అంటే కట్టొద్దు అని అంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది, ఇదేంటి నేను కడతానంటే కట్టొద్దు అంటున్నాడు, నేను తప్పకుండా కట్టేస్తున్నాను, నాకే గంత కథ అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. లేఖన భాగాల ప్రకారం దేవుడు సర్వ సృష్టికర్త సర్వాంతర్యామి కనుక మనుషుల చేతులతో సేవించబడేవాడు కాడు అనే ఒక వచనం ఉంది. ఆ వచనం ఒక సహోదరుడు చూపించాడు అనమాట. ఒక సహోదరుడు చూపించి అతనితో చిన్న డిబేట్ అయితే చెప్పాను. ఇక లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి కనుక మనం ఎంతటి వారం ఆయన సేవించడానికి, మనం హృదయంతో అతను సేవించాలని అంటే అదేంటండి చప్పట్లు కొడితే తప్పేముంది, దేవుడికి అంతే కదని ఆయన నాతో డిబేట్ చేసిన సందర్భాలు అనమాట. ఈ దినాన దావీదు కూడా దేవుడు నా మందిరాన్ని కట్టొద్దన్నాడు, కడితే తప్పేంటి, దేవుడికి గంతే కదా అని చెప్పి కడితే ఏమవుతుంది? ఆనాడు ఉజ్జా ఏం చేయబడ్డాడు, నాదాబు అబీహులు ఏం చేయబడ్డారు, దేవుని మాటను ధిక్కరించారు కాబట్టి ఆ క్షణాన్ని వాళ్ళు మరణించారు. అటువంటి పరిస్థితి మనకు ఏర్పడకపోవచ్చు, కానీ ఈ రోజు ఈ దినాన ఈ యొక్క లోకంలో మనకు ఏర్పడకపోవచ్చు, కానీ రేపు రోజున మరణించిన తర్వాత ప్రతి విషయాన్ని కూడా మనం లెక్క చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. సో మనం ఏం చేయాలంటే దేవుడు చెప్పిన విధంగా చెయ్యాలి తప్ప, చేస్తే మంచిదే కదా, దేవుడికే కదా చేతనం అని అనుకుంటే దేవుడు దాన్ని అంగీకరించినాడు. లేఖన భాగాలు తెలియజేసిన ప్రకారము మనం చెయ్యాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మన ఈ భౌతిక ప్రపంచంలో మనకు ఒక రాజ్యాంగం ఉంది. ఎవడు చూడట్లేదు కదా, ఎవడు చెందట్లేదు కదా అని చెప్పి రాజ్యాంగాన్ని ధిక్కరిస్తే పోలీసులు తీసుకెళ్లి స్టేషన్లో వేస్తారు. అది భౌతికంగా అంటే మనకి ఫిజికల్ గా కనబడుతుంది, మనకు తెలుస్తుంది, అమ్మ ఇది చేయకూడదు తప్పు, లేదంటే సిగ్నల్ జంప్ చేయకూడదు, హెల్మెట్ పెట్టుకుని వెళ్ళకూడదు, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు అని భౌతికంగా కనబడుతుంది కాబట్టి మనం భయపడతాం. ఈ అంతా మనకు కనబడట్లేదు భౌతికంగా, కానీ రేపు రోజున క్రైస్తవుడు అయిన నువ్వు నేను రేపు రోజున అక్కడ లెక్కప్ చెప్పాలి కదా, అప్పుడు నువ్వు భయపడతావు, అప్పుడు మనకు భయం కలుగుతుంది అనమాట. సో అందుగురించి మనం ఏం చేయాలంటే గ్రంథాన్ని అనుసరించి నడుచుకోవడానికి ప్రయత్నించాలి. తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి, తెలుసుకొని ఇది ఇలాగెందుకుంది, ఇలాగెందుకు చేయకూడదు తెలుసుకొని దాన్ని మనం అనుసరించి నడుచుకోలే తప్ప మనం దాన్ని వితండవాదం చేసి మనకి ఇదే చేస్తాను, నేను ముందు వైపు ప్రదర్శిస్తానంటే ఓకే, ఈ రోజు నీకు మంచిగా నడవచ్చు, ఈ రోజు నీకు ధనం ఎక్కువ రావచ్చు, ఈ రోజు నీకు ఆఫరెన్స్ ఎక్కువ రావచ్చు, కానీ ప్రతి విషయానికి కూడా లెక్కప్ చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నమాట. సో అందుకే మనం ఏం చేయాలంటే ఆయన చెప్పిన విధంగా నడుచుకోవాలని చెప్పేసి లేఖన బాగా తెలియజేస్తుంది. అంత మాత్రం కాకుండా యెహోవా దేవుడు నిన్ను ఏం అడుగుతున్నాడు, నువ్వు ఏ విధంగా బ్రతకాలని కోరుకుంటున్నానంటే మంచిగా నడవాలని కోరుకుంటున్నాడు, కనికారం చూపాలని, న్యాయంగా నడుచుకోవాలని, ప్రేమించాలని, దేని మనసు కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. సో ఆ విధంగా మనం దేవుడు కోరుకున్న విధంగా మనం బ్రతికినట్లయితే కనుక మనం ఆయన విషయానికి, ఆయన చిత్తానికి స్పందించిన వారు అవుతామని చెప్పేసి మీకా రాసిన గ్రంథము 6వ అధ్యాయము తెలియజేస్తున్నాడు. త్వరగా చదువుకొని ముగించుకుందాం, మళ్ళీ అక్కడ సభవనం వెళ్ళాలి. నేను మనుష్యుడా బ్రదరు ఏది ఉత్తమము, కరెక్టా, అది మీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయును, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా దేవుడిని అడుగుచున్నాడు, అని చెప్పి తెలియజేస్తున్నాడు అనమాట. న్యాయముగా నడుచుకుంటయో, కనికరం చూపుటయో, ప్రేమించుటయో, దేన మనసు కలిగియో, నీ యొక్క దేవుని ఎదుట మంచిగా ప్రవర్తించుటయో కావాలి దేవుడికి. ఇదే కదా యెహోవా దేవుడి నేను అడుగుతున్నాడు. అంతకు మించి ఏమడుగుతున్నాడు? నీ ఆస్తులు అడుగుతున్నాడా, నీ ఐశ్వర్యాలు అడుగుతున్నాడా, నీ యొక్క ప్రాణాన్ని అడుగుతున్నాడా? ఇన్ఫాక్ట్ ప్రాణాన్ని అడిగిన కూడా ఇవ్వడానికి ఎంత మాత్రం వెనకం చేయలేదు అబ్రహాము తన కుమారుని ఇస్సాకుని కలగా కలిగాడు. అబ్రహాంకేమో 99, ఇస్సాకుకేమో 89 సంవత్సరాల దగ్గర రమారామి, అంటే వృద్ధులుగా బాగా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు చనిపోవడానికి దగ్గరకు ఉన్న స్థితిలో దేవుడు వాళ్ళని కనికరించాడు, దీవించాడు, ఇస్సాకునిచ్చాడు. ఆ ఇస్సాకును కూడా అబ్రహాం యొక్క పేషెన్స్ ని, అబ్రహాం యొక్క విశ్వాసాన్ని కనుగొనడానికి అడుగుతాడు దేవుడు. అంటే అటువంటి గొప్ప జీవితాన్ని కలిగిన వాడు అబ్రహాం అనమాట. అటు గొప్ప విశ్వాస జీవితాన్ని కలిగిన వాడు అబ్రహాం. ఈ రోజు దేవుడు నీ ప్రాణాన్ని అడుగుతున్నాడా, నీ బిడ్డల ప్రాణాన్ని అడుగుతున్నాడా, నీ ఉద్యోగాన్ని అడుగుతున్నాడా, నీ యొక్క ఇల్లుని అడుగుతున్నాడా? అవి ఏం అడగట్లేదు. జస్ట్ నువ్వు న్యాయంగా నడుచుకో, కనికారం చూపు, ఇతరులు ప్రేమించు, దేవుని ఎదుట దేన మనసు కలిగి నువ్వు జీవించని అడుగుతున్నాడు. ఈ మనం చేయలేమా? చాలా ఈజీ అన్న.
చాలా ఈజీ అనమాట. సో ఈ విధమైన విధానం చేసినట్లయితే మీరు స్పందించిన వారు అవుతారని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రం అక్కడ ఇంకా కొన్ని వచనాలు అయితే ఉన్నాయి, కానీ సమయం లేదు కనుక మరి నేను చర్చించట్లేదు. యోనా విషయంలో కూడా యోనా ఏం చేసినట్టు దేవుడు ఒక పని చెప్పాడు, ఈయనేమో వేరే చోటుకి వెళ్ళడం జరిగింది. దేవుడు ఊరుకుంటాడండి? తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతారనమాట. అలాగే ఈ రోజు ఈ దినాన మనం కూడా దేవుని యొక్క చిత్తానికి మనం ఎడంగా ఉన్నట్లయితే కనుక దేవుడు నిన్ను ఏ విధంగా తీసుకురావాలి, ఎలా తీసుకురావాలి, ఏం చేయాలి అంతా కూడా తన చిత్తంలో నెరవేర్చుకుంటాడు. ఈ దినాన యోనా వలె బహుశా నేను కూడా దేవుని యొక్క చిత్తానికి ఎడబాటు కలిగి జీవించిన వ్యక్తినే, కానీ దేవుడు అది తన అపారమే దాని యొక్క నిత్య సంకల్పం చొప్పున మరి దేని వల్ల దేవుని చిత్తం వల్ల కాదు, కానీ ఈ దినానే నేను ఈ విధంగా వాక్యాన్ని ప్రసంగిస్తున్నానంటే కేవలం దేవుని యొక్క చిత్తం, ఆయన చిత్తం లేనిది ఏది జరగదు. సో ఆ విధమైన విధానంలో బ్రతికిన నన్ను కూడా తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడు అనమాట. సో దేవుడి యొక్క కార్యాలు అలా ఉంటాయని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాము. దేవునికి నువ్వు స్పందించకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు అనే విషయాన్ని యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం చూసుకొని మన యొక్క వాక్య భాగాన్ని ముగించుకుందామండి. 3వ అధ్యాయము 18, 22 వచనం. ఆయన యందు విశ్వాసమించు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడును. ఆ తీర్పు ఇదే. ఏంటి ఆ తీర్పు? చదవండి. వెలుగు లోకంలోకి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక ఇంకా చీకట్లోనే ఉంటున్నారు వాళ్ళు. అంటే దేవుని యొక్క చిత్తానికి నువ్వు స్పందించకపోతే నువ్వు ఇంకా చీకట్లోనే ఉంటావని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నాయి మాట. చదవండి. వెలుగునొద్దకు ఎప్పటికీ రాడు, తన క్రియలు చదవండి అక్కడి నుంచి. దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును దేశించి తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుంటున్నట్లు వెలుగునొద్దకు ఎన్నటికి రాడు, వాడు చీకట్లోనే ఉంటాడు. అంటే ఇక్కడ గ్రంథం ఎటువంటిదంటే నువ్వు తప్పు చేస్తున్నావు అంటే నిన్ను దండించేటటువంటి గ్రంథం అన్నమాట ఇది. ఒక రోజు ఒక వారం వచ్చి మనం ఇక్కడ వాక్యం విన్నామంటే కనుక మనం ఏమేమి తప్పు చేసిన ప్రతి తప్పుని కూడా ఎత్తి చూపుతుంది ఈ గ్రంథం. అందుకే ఏం చేస్తారంటే ఇంకా చీకట్లోనే ఉంటారు. ఈ యొక్క వాక్యమైన వెలుగులోకి ఇంకెవరు రారు. ఎందుకంటే ఇది ఎత్తి పొడుస్తూ ఉంటది. ఇగో నువ్వు అబద్ధం ఆడుతున్న గ్రంథం చెప్తుంది, నీకు కొడుతుంది నాన్సింకులు అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటాం అన్నమాట. సో అందుగురించే ఒకవేళ దేవుని యొక్క మాట వినకుండా నువ్వు స్పందించినట్టు, దేవుని యొక్క మాటకి అనుగుణంగా నువ్వు స్పందించలేనట్లయితే కనుక నువ్వు ఇంకా చీకట్లో ఉన్నవాడివే. నువ్వు ఇంకా అంధకారమైన చీకట్లో బ్రతుకుతున్నట్టే నువ్వు. సో అందుకే ఏం చేయాలంటే మనం వెలుగులోకి రావాలి. వాక్యమైన వెలుగులో మన యొక్క జీవితాలను సరిదిద్దుకోవాలని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అదే విధంగా మనం ఏం చేయాలంటే మందులుగా ఉండకుండా, లేజీగా ఉండకుండా, బద్ధకస్తులుగా ఉండకుండా దేవుని యొక్క చిత్తానికి మనం స్పందించే వారంగా ఉండాలని చెప్పేసి మీకు కొన్ని మాటలు మీకు హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ యొక్క వాక్య భాగం ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో ఉన్న మీకు అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ వాక్య భాగం ముగిస్తున్నాను. మరి తదుపరి కార్యక్రమాన్ని అధ్యక్షుల వారికి అప్పచెప్తున్నాను.